నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రేవంత్ చిలమల గారు. ఒకసారి సార్‌తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ప్రెజెంట్ జెన్‌జీ కిడ్స్‌ని 2 రకాలుగా చూడొచ్చు సార్. ఒకటి దారి తప్పేది వాళ్ళే, దారిలో కరెక్ట్ వెళ్ళేది కూడా వాళ్ళే. సో దారిలో కరెక్ట్‌గా వెళ్తున్న వాళ్ళు 30 ఇయర్స్ వాళ్ళ కంటే కూడా ఎక్కువ సంపాదించేస్తున్నారు. అవును. 2,00,000, 3,00,000 డిఫరెంట్ అంటే వాళ్ళకున్నటువంటి మైండ్ సెట్‌ని చాలా మంచి వేలో తీసుకెళ్తున్నారు. బట్ ఆ పిల్లల విషయానికొస్తే ఏంటంటే 2,00,000 సంపాదించినా, 3,00,000 సంపాదించినా దాన్ని సంపాదించింది ఎలా ఇన్వెస్ట్ చేయాలి? దాన్ని ఎలా యుటిలైజ్ చేసుకోవాలి? అని ఒక ప్లానింగ్ లేక వచ్చిందంతా విచ్చలవిడిగా ఖర్చులు పెట్టేస్తున్నారు. సో ఫ్యూచర్ మీద భయం లేదు అనేది మాత్రం క్లియర్‌గా తెలుస్తుంది. సో అలాంటి పిల్లలకి మీరిచ్చే అడ్వైస్? ఇప్పుడు అందరూ జింజీ గురించి మాట్లాడుతూ ఉంటే, మనల్ని మనం ఒక 10, 15 ఏళ్ల క్రితం మన గురించి కూడా ఎగ్జాక్ట్‌లీ. మన ముందోళ్ళు ఇలానే మాట్లాడారు. రైట్. అవును. సో ప్రతి తరంలో యువతని కించపరచడానికి మనలాంటి ఒక బ్యాచ్ ఎప్పుడు రెడీగా ఉంటుంది. మన జనరేషన్ పనేదే కదా. అవునవును. ఈ కరెక్టే. జనరేషన్ వాళ్ళందరూ నెక్స్ట్ అప్కమింగ్ యూత్ని ఏదో ఒక రకంగా అంటూనే ఉంటారు. సో ఇక్కడ ఒక విషయం ఎప్పుడు యూత్ విషయంలో మాట చెప్తారు. మనం తెలియగలమా, మనకంటే 10 ఏళ్ళ బిలో ఉన్న వాళ్ళు తెలియగలవాళ్ళు అంటే వాళ్ళే తెలియగలవాళ్ళు. ఓకే. వాళ్ళకుండే తెలివితేటలు మనకుంటాం. వాళ్ళు చూసే ప్రపంచం మనం చూడం. మనం ఆల్రెడీ ఒక మైండ్ సెట్ని బిల్డ్ చేసేసుకొని ఉంటాం. మనం కొన్నిటిని అడాప్ట్ చెయ్యం, అవును. కొన్నిటిని యాక్సెప్ట్ చెయ్యం. కానీ ప్రపంచంలో మార్పు అనేది చాలా సహజం. ప్రపంచంతో పాటుగా ఎవరి మైండ్ సెట్ అయితే ఉంటుందో వాడే ఎదుగుతాడు, ఇంకెవ్వరు ఎదగరు. అందుకే ఏ సక్సెస్ వచ్చినా కానీ అది యువతలో నుంచే ఎక్కువగా రావడానికి ప్రాబిలిటీ ఉంటుంది. ఓకే. వాళ్ళ ఎనర్జీ ఉంటుంది. ఇన్ని మాటలు ఎందుకు చెప్తారు అని అంటే దే కెన్ అడాప్ట్ ఎవ్రీథింగ్. 40 ఏళ్ళు వయసు వచ్చి నేను చాలామంది ఫైనాన్షియల్స్ మాట్లాడుతూ ఉంటున్నప్పుడు నా అధ్యాయం నాకు ఫైనల్గా ఒక విషయం చెప్పింది. 40 ఏళ్ళ వయసు వచ్చింది అంటే మైండ్కి అడాప్టబిలిటీని పడేస్తుంది. దే కాంట్ యాక్సెప్ట్ ద న్యూ సిచ్యువేషన్స్, దే కాంట్ యాక్సెప్ట్ ద న్యూ మెథడ్స్. వాళ్ళు కొత్త లాంగ్వేజెస్ని నేర్చుకోలేరు. మ్యాక్సిమం పడిపోతుంది. అంటే దానికి గల కారణం మేబీ బరువు బాధ్యతలు అయి ఉండొచ్చు, పిల్లలు పెద్దోళ్ళు అయితే ఉండొచ్చు, పేరెంట్స్ అప్పటికి బాగా సీనియర్ సిటిజన్స్ అవుతారు, ఒత్తిళ్ళు ఎక్కువ ఉంటాయి, పని ఒత్తిడి, అన్ని రకాల ఒత్తిళ్ళు ఎక్కువ ఉంటాయి ఆ వయసులో. ఓకే. సో సహజంగానే బ్రెయిన్ కొత్త విషయాలు అడాప్ట్ చేయదు. యువత విషయంలోకి వచ్చేసరికి ఆ స్ట్రెస్ అంత ఉండదు, డబ్బులు స్ట్రెస్ ఉండదు, బాధ్యతల స్ట్రెస్ ఉండదు. సో వాళ్ళ బుర్ర ఎప్పుడు ఏదో ఒక విషయం తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది, కొత్త విషయాన్ని. సో బేసిక్గా చూసినప్పుడు మనకు అదేదో వాళ్ళు అగ్రెసివ్గా చేస్తున్నారని అనిపిస్తూ ఉంటుంది. ఎస్, కొంతవరకు అది అగ్రెసివ్గా ఉన్నట్టు నిజమే. కానీ ఇక్కడ మనం వాళ్ళతో ఎట్లా మ్యాచ్ చేయాలి? ఇప్పుడు కొత్త తరం యొక్క ఆలోచనలు, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ యొక్క అనుభవాలు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ యొక్క అనుభవాలు, ఈ రెండింటిని క్లబ్ చేస్తేనే ఒక మంచి రిజల్ట్ వస్తుంది. ఎప్పుడైనా మెంటర్ ఉండాలి, న్యూ థాట్ ఉండాలి. ఈ యంగ్ జనరేషన్లో ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ వీటన్నిటిలో కానీ కొంచెం ఇది వస్తూ ఉంటుంది. జెన్జీ విషయంలోకి వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్స్ కొద్దిగా తక్కువ, దట్ ఈస్ ట్రూ. వెన్ కంపేర్ టు అవర్ జనరేషన్స్ ఇట్ ఈస్ వెరీ లెస్. ఎస్. దానికల కారణం ఏంటి అని అంటే మన జనరేషన్లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి ఎక్కువగా డిస్కషన్ జరిగింది. స్ట్రెస్ ఎక్కువైపోతుంది, ఎక్కువ అవర్స్ జాబ్ చేస్తున్నారు. వి ఆల్రెడీ దాంతో మనం ఫైట్ చేసి ఉన్నాం, విపరీతంగా యుద్ధం చేసాం. అంతంత వర్క్ చేసి, ఓవర్ టైం జాబ్ చేసి, వచ్చే గుప్పటి జీతం కోసం అని చెప్పి చాలా ఇబ్బందులు పడ్డాం. జెన్జీ దాని విషయంలో క్లియర్గా ఉంది. నేను ఎందుకు చేయాలి వాడి కోసం? వాడు నన్ను 8 గంటలకు హైర్ చేసుకున్నాడు, నేను 8 గంటలకే పని చేయాల్సింది వాడికి, నేను 8 గంటలే పని చేస్తా. ఇప్పుడు నా మెంటల్ హెల్త్గా నేను ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా, నేను దానికోసం బయటికి పోతా, నేను ట్రిప్కి వెళ్తా, నా మెంటల్ హెల్త్ని కాపాడుకుంటా. అందులో తప్పు ఉందా అని అంటే ఐ డోంట్ సీ ఎనీ రాంగ్. నీ మెంటల్ హెల్త్ స్ట్రాంగ్గా ఉంటే నీ ఇన్నోవేషన్ బాగా పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం భవిష్యత్తు గురించి ఒక జాగ్రత్త కూడా ఉండాలి. ఈరోజు డబ్బులు వస్తున్నాయి కాబట్టి నువ్వు తిరుగుతున్నావు, మరి రాను రోజు ఆ ప్రశ్న కూడా మన మైండ్లో ఉండాలి. సహజంగా ఆ వయసులో, ఇప్పుడు జెన్జీ ఏదైతే వయసులో ఉన్నారో మనం ఆ వయసు నుంచి దాటి వచ్చింది. ఆ వయసులో ఉడుకు రక్తం ఎక్కువ ఉంటుంది. మనీ విషయంలో త్వరగా సంపాదించాలనే ఇది ఎక్కువ ఉంటుంది. మా నాన్నకి ఇంత టైం పట్టింది ఈ మాత్రం ఆస్తి సంపాదించడానికి, నేను దాన్ని విత్ ఇన్ నో టైం సంపాదించి చూపిస్తా, ఈ ఉడికి ఎక్కువ ఉంటుంది సహజంగా. ఓకే. కానీ రియాలిటీ ఏంటి అని అంటే అది జెన్జీ కానివ్వండి, ఆ పైన వచ్చే ఆల్ఫా, ఏ జనరేషన్ అయినా కానివ్వండి, జనరేషన్ ఏదైనా కానివ్వండి, మనీకి ఒక థియరీ ఉంటుంది. వెల్త్ క్రియేషన్ ఇస్ అ మ్యారథాన్, ఇట్స్ నాట్ అ స్ప్రింట్ రేస్. డబ్బు ఫాస్ట్గా రాదు, డబ్బు నిదానంగానే క్రియేట్ అవుతుంది. నీకు సంపాదన 5 లక్షలు రావచ్చు, 3 లక్షలు రావచ్చు, 2 లక్షలు కావచ్చు కాక, కానీ వెల్త్ క్రియేషన్కి మాత్రం సమయం పడుతుంది. నీకు శాలరీ హైక్ 20-30% రావచ్చు కాక, కానీ వెల్త్ క్రియేషన్ అంత జంపు రాదు. వెల్త్ క్రియేషన్ ఎప్పుడైనా 12%, 15%, 18% ఈ స్పీడ్ తోటే పోతుంది. ఇదే రియాలిటీ. ఎప్పుడైతే కంప్లీట్గా విరుద్ధంగా పోతామో ప్రకృతికి, ఇప్పుడు వెల్త్ క్రియేషన్కి ఒక ఫార్ములా ఉంది కదా, దానికి విరుద్ధంగా పోయే ప్రయత్నం చేస్తామో అక్కడ దెబ్బలు తింటాం ప్రాబిలిటీ ఉంటుంది. అయితే తప్పులు చేస్తాం లేదా దెబ్బలు తింటాం. సో ఈ ప్రయత్నంలో చాలామంది చేసే పొరపాట్లు ఏంటి అని అంటే, ఒకటి ట్రేడింగ్. నేను ట్రేడర్ని, బట్ నేను ప్రొఫెషనల్ ట్రేడర్, నాది వేరే కేటగిరీ. ఓకే. డబ్బులు సంపాదించాలని కోరికతో పెట్టేది కాదు, నాకు ప్రొఫెషనల్ ట్రేడర్ని.
ఇప్పుడు జెన్జీలో కానీ యువతలో కానీ ఎక్కువగా కనిపించేది త్వరగా ట్రేడింగ్లో డబ్బులు వస్తాయని చెప్పేసి వాళ్ళకి వచ్చే సంపాదన అందులో పెట్టి తగలేస్తున్నారు. రెండు క్రిప్టోలు వాటిల్లో పెట్టి తగలేస్తున్నారు. ముందు ఎవడో ట్రేడింగ్ చేస్తాడని చెప్పి వాడికి డబ్బులు ఇచ్చి వాడి దగ్గర తగలేస్తున్నారు. రియాలిటీ ఏంటి అని అంటే మీ జీతం ఒక్కటే పెద్దగా వస్తుంది, వెల్త్ క్రియేషన్ పెద్దగా జరగదు. వెల్త్ క్రియేషన్ పెద్దది అవ్వాలి అని అంటే మీరు ఇప్పటి నుంచి నిదానంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటూ వెళ్ళాలి. జెన్జీ విషయంలో చిన్న సీక్రెట్ చెప్తా. మీ వయసు దాదాపుగా ఒక 20 ఏళ్ళు లేదా 22 ఏళ్ళు, 25,000 అనుకుందాం, 25 years ఏజ్ అని అనుకుందాం అప్రాక్సిమేట్గా. సరే కొద్దిగా ఎక్కువే వాళ్ళకి చెప్పిన దాంట్లో జెన్జీకి, బట్ 25 అని అనుకుందాం. 25 years దగ్గర నుంచి మీకు వచ్చే శాలరీల నుంచి ఇప్పుడు జెన్జీలు 2 లక్షలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. 1 లక్ష రూపాయలు ఎస్ఐపి. ఏంటి 1 లక్ష చేయాలి ఎస్ఐపి అని అంటే ఐ విల్ టెల్ యూ ఎంత మ్యాజిక్ చేస్తుంది 1 లక్ష రూపాయలు ఎస్ఐపి. సింపుల్ మ్యాథ్ చెప్తా. 1 లక్ష రూపాయలు ఎస్ఐపి ఇందాక మనం చెప్పుకున్న దాని ప్రకారం బేసిక్ 12% అండి, 15లు 20లు కూడా వద్దు, బేసిక్ 12%తో 10 yearsలో అది 2.4 crore అవుతుంది. అది 20 yearsలో మీరు ఎస్ఐపి చేయకుండా ఆపేసిన మొదటి 10 సంవత్సరాలు చేసి ఆ 2.5 crore వెరీ బేస్ కేస్ సినారియోలో నెక్స్ట్ ఒక 6 yearsలో 4.8 అవుతుంది. ఓకే, ఆ పైన వచ్చిన 6 yearsలో అప్రాక్సిమేట్గా అది సమ్వేర్ అరౌండ్ 13 crores అవుతుంది. ఇట్లా వాళ్ళకి 40 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళు 100 కోట్లు తయారు చేయగలుగుతారు. 100 కోట్లు నేను చెప్పేది కాదు, క్యాలిక్యులేటర్లు అందరికీ ఉన్నాయి కదా, కొట్టండి. 100 కోట్లు కెన్ యూ ఈవెన్ ఇమాజిన్? మొదటి 10 సంవత్సరాలు మనం సంపాదించి వదిలేస్తే వాళ్ళు పోయే లోపల 100 కోట్లు వస్తాయి వాళ్ళకి. 15% రేట్ అంతా క్యాలిక్యులేట్ చేద్దాం. మనం ఫస్ట్ 10 yearsలో 3 కోట్లు సంపాదించాం అనుకుందాం. 10 years అంటే 35 సంవత్సరాల వాళ్ళ వయసు. వాళ్ళు 45కి వెళ్ళేసరికి 6, 12 అవుతుంది 45కి. 55కి వెళ్ళేసరికి 24, 48 అవుతుంది. వాళ్ళు 65కి వెళ్ళేసరికి 48 అంటే 96కి డబల్, దాదాపు అక్కడికి 100 కోట్లు దాడేస్తారు. 100 కోట్లు దాడతారు వాళ్ళు 15%తో వెళ్ళినా కానీ 10 yearsలో 65 yearsలో. వాళ్ళకి 65 వయసు వచ్చేసరికి 10 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసి వదిలేసినా చాలు లక్ష నెలకి. ఎంత సింపుల్ మ్యాథ్ అండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనీ క్రియేషన్ అని వెల్త్ క్రియేషన్ అనేది కాంప్లికేటెడ్ ఫార్ములాస్తో జరగదు, సింపుల్ ఫార్ములాస్తో జరుగుతుంది. ఇక్కడ కాంప్లికేటెడ్ థింగ్ ఏంటి అని అంటే సింపుల్గా ఉండడమే కాంప్లికేటెడ్. అది బీయింగ్ సింపుల్ ఈజ్ మోర్ కాంప్లికేటెడ్. ఓకే, వీ మేక్ అవర్ సెల్ఫ్ మోర్ కాంప్లికేటెడ్. సింపుల్గా అట్లా ఎస్ఐపి చేస్తూ పోతే 100 కోట్లకి సింపుల్ ఫార్ములా అనేది ఏం చెప్పారు? ఇమాజిన్ చాలా బాగుంది సార్. యాక్చువల్గా ఇది ఇందులోనే పెద్ద మ్యాథ్ ఉందా? లేదు, ఇట్స్ వెరీ సింపుల్. మరి ఎందుకు దాన్ని అంత కాంప్లికేట్ చేసి నేను అది చేస్తా ఇది చేస్తా, దాని బదులు కెరీర్ మీద ఫోకస్ పెట్టు. ఇక జస్ట్ 25 CEO అవుతావేమో తెలియదు కదా, కంపెనీకి CEO అవుతావేమో. నువ్వు సింపుల్గా ఇన్వెస్ట్ చేయి. ఇప్పుడు నువ్వు వెల్త్ క్రియేషన్ మీద ఫోకస్ పెట్టి నీ టైం అంతా అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడ ఏం జరుగుద్దో పొరపాటు చెప్తావు. ఓకే, నీ కెరియర్ దెబ్బతింటుంది. ఇప్పుడు నువ్వు ఇన్వెస్ట్మెంట్ బాగా పెట్టాలంటే ఫస్ట్ నీకు ఇన్కమ్ బాగా రావాలి. ఇన్కమ్ బాగా వస్తే ఎంత ఇన్కమ్ వస్తే అంత ఇన్వెస్ట్ చేయగలుగుతావు. నీకు వచ్చే ఇన్కమ్ నుంచే కదా ఇన్వెస్ట్ చేయగలిగింది. నువ్వు దీమే ఫోకస్ చేస్తే ఏం చేయగలుగుతావు? నువ్వు ఏమీ చేయలేవు, అది ఎంత ఇవ్వాలి అంతే ఇస్తుంది. నువ్వు దీమే ఫోకస్ చేయి. ఇది నీ చేతుల్లో ఉంది, ఇదైతే నీ చేతుల్లో లేదు. వెల్త్ క్రియేషన్ ఎంత జరగాలో అంత జరుగుద్ది దాని ఫార్ములా ప్రకారం. కొంచెం వైజ్గా ఇన్వెస్ట్ చేస్తే చాలు. ఓకే, బట్ ఇన్కమ్ క్రియేషన్ నీ చేతుల్లో ఉన్న పని కదా. వెన్ ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్, వై ఆర్ యూ వేస్టింగ్ ఇట్? 25 yearsకి 2 లక్షలు సంపాదిస్తున్న కుర్రోళ్ళని చూస్తే ఆశ్చర్యపోతాం. 2 లక్షల శాలరీకి రీచ్ కావడానికి మన జనరేషన్ వాళ్ళకి 40 ఏళ్ళు పట్టుద్ది. వాళ్ళకి 40 ఏళ్ళు వయసు రావాలి. 25 ఏళ్ళ కుర్రోళ్ళు సంపాదిస్తున్నారు. వాళ్ళు ఎంత దూరం వెళ్తారు 40 ఏళ్ళు వయసు వచ్చేసరికి? మన ఇమాజినేషన్ అందది కదా, పట్టుకోలేము వాళ్ళని మనం. రైట్? అది ఎప్పుడు జరుగుద్ది? ఫోకస్ ఇక్కడ ఉన్నప్పుడు జరుగుద్ది. నేను దాని మీద ఫోకస్ చేస్తా, రీసెర్చ్ చేస్తా, R&D చేస్తా అంటే అది నీ డొమైనా? కాదు కదా. ఫోకస్ ఆన్ యువర్ డొమైన్, ఎంజాయ్ యువర్ లైఫ్. నేను డబ్బులు ఖర్చు పెట్టుకో, స్పెండ్ చేయి నీ లైఫ్ మీద, నీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకో. రేపు పెళ్లి కావాల్సిన పిల్లలు పుడతారు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటే హెల్తీగా ఉంటావు కదా, దాని మీద ఫోకస్ పెట్టుకోండి. దీని మీద అంత ఎందుకు, దీని పని వాళ్ళు చేసుకుంటారు. ఏ ప్రొఫెషనల్ ఉంటారో వాడు పని చేసుకుంటారు. ఓకే సార్, 90s కిడ్స్కి ఆ తర్వాత వచ్చినటువంటి జెన్జీ కిడ్స్కి ఇన్కమ్ని సేవింగ్ పర్పస్లో తీసుకెళ్ళడానికి ఆపర్చునిటీస్ పెరిగాయా తగ్గాయా అంటే మీరు ఏం చెప్తారు సార్? ఒకప్పుడు మనకి అగ్రికల్చరల్ ల్యాండ్ తప్ప ఇంకో ఆప్షన్ లేదు. తర్వాత ప్లాట్స్ కొన్నాం, తర్వాత ఫ్లాట్స్ కొన్నాం. ఇప్పుడు ఫ్లాట్లో భాగం కూడా కొంటున్నాం, ఫ్రాక్షనల్ ఓనర్షిప్ అని అంటారు. ఎవాల్వ్ అవుతూ వచ్చాయి. ఇన్ ద సేమ్ వే మనకి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఇంకా వైడ్ అనేది. ఓకే, గతంలో మనం పెట్టుబడి అంటూ పెడితే ఒకటే ఎసెట్లో పెట్టేవాళ్ళం, రియల్ ఎస్టేట్. నవ్ యూ హ్యావ్ మల్టిపుల్ ఎసెట్ క్లాసెస్. రియల్ ఎస్టేట్ ఉంది, బాండ్స్ కొనొచ్చు, కార్పొరేట్ బాండ్స్, డిజిటల్గా గోల్డ్ కొనొచ్చు ఆన్లైన్లో. అంటే ఆన్లైన్ గోల్డ్ అని అనకూడదు, దాన్ని ETFs అని అంటాం. డిజిటల్ గోల్డ్ కొనొచ్చు, ఈక్విటీ కొనొచ్చు. ఇప్పుడు మీరు వ్యాపారం పెట్టాలనుకుంటున్నారు. మీరు వ్యాపారం పెట్టాలి అని అంటే మీరు వ్యాపారంలో కూర్చొని పనిచేయాల్సిన అవసరం లేదు. మ్యూచువల్ ఫండ్లో పెడితే అది వ్యాపారంలో పెట్టినట్టేగా.
ఆ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఏం చేస్తారు, తీసుకెళ్ళి 50 కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తారు. ఆ 50 కంపెనీల్లో వచ్చే ప్రాఫిట్సే కదా మీకు ఇచ్చేది, అవును. వ్యాపారం చేసినట్టే కదా. ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. అవును. మీరు నిజంగా ఒక రిలయన్స్ సంస్థను స్థాపించగలుగుతారా? కానీ ఆ రిలయన్స్ సంస్థలో పార్ట్నర్ అవ్వచ్చుగా ఈజీగా. స్టాక్ కానీ. ఆపర్చునిటీయే కదా. అవును. ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి. జెన్జీకి ఇవన్నీ తెలుసు. ఉమ్. కానీ ఏంటి అంటే త్వరగా డబ్బులు సంపాదించాలనే కంగారు అది అందరికీ ఉంటుందండి. పాపం వాళ్ళంటే మనకు లేదు. అప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే టెక్నాలజీని రైట్ వేలో చాలా మంది వాడుకొని లక్షల్లో సంపాదిస్తున్నారు. ద ప్రాబ్లం ఏంటంటే ఆ ఇన్వెస్టింగ్ లో లక్షలు- ఫెయిల్ అవుతారండి. అది తెలియట్లే వాళ్ళకి. ఇన్వెస్టింగ్ లో ఫెయిల్ అవుతారు. ఎందుకంటే సంపాదించినంత ఈజీ కాదు ఇన్వెస్టింగ్. Exactly. ఎందుకంటే దాన్ని సింపుల్ గా ఉంచాలి, సింపుల్ గా ఉంచడం మన వల్ల కాదు. అవును. అదే వీ కదా. మేక్ ఇట్ కాంప్లికేటెడ్. ఇప్పుడు మనం జాబ్ లో సంపాదించడానికి కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి సంపాదిస్తాం కదా. అవును. ఇన్వెస్టింగ్ కూడా అంత కాంప్లికేటెడ్ అనుకుంటారు. నో, అదే కదా. ఇన్వెస్టింగ్ ఈజ్ వెరీ సింపుల్. వీ మేక్ ఇట్ కాంప్లికేటెడ్. అక్కడ వరకు ఎందుకు సార్, ఇప్పుడు మంత్ స్టార్టింగ్ లో నేను ఈ మంత్ లో చేసిన షూట్స్ అమౌంట్ మొత్తం ఒకసారి నా అకౌంట్ లో పెడితే ఏం చేయాలి అర్థం కాక హరిబరి అవుతా. ఇంత అమౌంట్ ఏం చేయాలి ఇప్పుడు నేను అని. దారిలో తెలియకండి. తెలుసుకోవాలి. ఇప్పుడు దెర్ ఇస్ నో ఎక్స్క్యూజ్. నాకు తెలియదు అని అంటే తెలుసుకోవాలి. వరల్డ్ ఈజ్ ఓపెన్ నౌ. అందరికీ ఇన్ఫర్మేషన్కి యాక్సెస్ ఉంది. మరి తెలుసుకోకపోతే ఎట్లా? అదే కదా. తెలుసుకోవాల్సిన బాధ్యత ఇండివిజువల్ది. లేటుగా తెలుసుకుంటే నువ్వే ఆపర్చునిటీస్ని కోల్పోతావు. Hmm. ఎంత ఎర్లీగా ఇన్వెస్ట్ చేస్తే కదా అంత గ్రోత్ వచ్చేది. Okay. ఇన్వెస్టింగ్కి సింపుల్ థియరీస్ ఎర్లీ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్ ఎర్లీ. Hmm. మన తాతలు అప్పట్లో ఏదో 1000 రూపాయలకి ఎకరం పొలం కొన్నారు కాబట్టి ఇప్పుడు బోల్డ్ రేట్ లేదు. అవును. అండ్ ఎర్లీ టైమింగ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అవును. ఈ రోజు అదే ఎకరం కొనాలి కొనలేం. మనం కొనలేము. అదే కదా. టైమ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సేమ్ మ్యూచువల్ ఫండ్స్ అయినా అంతే. టైమింగ్ మనం తెలుసుకోవడం డిలే అయితే మనమే లూజ్ అవుతాం దాన్ని ఆపర్చునిటీస్ని. ఓకే. అదే. బట్ ఏంటంటే సంపాదించడం అందరూ సంపాదిస్తారు, కానీ సంపాదించింది రైట్ వేలో తీసుకెళ్ళడం మాత్రం అందరితో కాదు. ఇప్పుడు సింపుల్ అండి. ఇప్పుడు ఎవ్రీ వన్ నో హౌ టు ఇన్వెస్ట్ అని అంటే ఆ, అసలు ప్రపంచంలో ప్రాబ్లమ్స్ ఎక్కడ? అదే కదా. ప్రపంచంలో ఉండేది ప్రాబ్లమ్స్ ఒకటే. అంటే దాని మీనింగ్ ఏంటి తెలియదు. హౌ టు హ్యాండిల్ ఇన్వెస్ట్మెంట్స్ తెలియదు. అదే. అది తెలియకనే పాడు చేస్తున్నారు. సంపాదన అందరికి వస్తుంది. సంపాదించడం గొప్పే కాదు. ఉమ్. ఇప్పుడు ఈ రోజు నీకు ఈ నెల 5 లక్షలు జీతం వస్తుంది అని అనుకోండి, అది గొప్ప. నెక్స్ట్ మంత్ నీకు Nothing. ఉద్యోగం పోతే నీ పరిస్థితి ఏంటి? Nothing అది కాదు గొప్ప. నువ్వు దాన్ని ఎట్లా ఇన్వెస్ట్ చేసావు అనేది గొప్ప. దాన్ని ఎంత డిసిప్లిన్గా హ్యాండిల్ చేసావు అనేది గొప్ప. సో ఈ 5 లక్షలు ఎలా సేవ్ చేసుకున్నాను అదే గొప్ప. అది ఎస్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ. మోస్ట్